మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 10 రోజుల నుంచి అకాల వర్షాలకు ఓన్లీ ఈ శారదా నది నుంచే వచ్చిన నీరు కాదు ఇది. ఈ పొలాలకు నీట మునగడం ఇక్కడ అడ్డూరు, ఆరిపాక, సబ్బవరం మండలాల నుంచి అలాగే చోడవరం మండలాల నుంచి వచ్చిన ఈ గెడ్డల నుంచి వచ్చిన పూర్తిగా నీరు కొమ్మపాల శంకరం గ్రామాల మీదుగా గెడ్డల నుంచి వస్తుంది. వచ్చి పూర్తిగా నీట మునిగాయి. ఈ నీటి మునిగిన పొలం మొత్తం రైతాంగం కూడా ఎకరాకి 25 నుండి 37 రూపాయలు ఖర్చు అయ్యి దాన్ని పొలాలన్నీ కూడా పూర్తిగా ఈ 10 రోజులు నీట మునిగాయి. నీట మునిగి పాడైతే తప్ప అవి బాగుపడే పరిస్థితి కనపడలేదు. దాని మీద రైతులు 50 మంది కూడా ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పట్టించుకొని అలాగే ఇక్కడ నుంచి పులికాలువ 10 కిలోమీటర్ల వరకు తోటాడు వరకు ఆనుకొని ఉన్నది. ఈ శంకరం గ్రామం నుంచి ఆ పులికాలువ ద్వారా నీరంతా కూడా దీన్ని ఆవకాండ నుంచి అలాగా తోటాడు రెగ్యులేటర్ వరకు అక్కడ నుంచి కొండకారుల ఆవులోకి పోతుంది. అక్కడ నుంచి సముద్రంలోకి వెళ్తుంది. దాన్ని కూడా పులికాలువ ఆనుకొని పూర్తిగా లేఅవుట్లు వేయడంతో ఈ కాలువ లాగడం జరగలేదు. ఎందువల్ల నీరు పూర్తిగా ఈ 10 రోజులు బట్టి వర్షం పడినా సరే నీరు అక్కడ నిలిచిపోయి పూర్తిగా పొలాలు దెబ్బతింటున్నాయి. దాన్ని అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పట్టించుకొని రైతులకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ 10 రోజుల నుండి పశువులు గ్రాసానికి వెలువలాడుతున్నాయి. కనీసం పెద్దలు మన ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ దృష్టి సారించి పశువులకు దానా కానీ పశుగ్రాసం కానీ అందిస్తారని చెప్పేసి రైతులు వేడుకుంటున్నారు. రైతు అనేది మార్గం చెప్తే రైతుకి ఎకరాకి 32,000 రూపాయలు పెట్టుబడి పెట్టి రైతు ఈవేళ అన్ని రకాలుగా ఉంటే ఈవేళ ఈ తుఫాను ప్రభావంగా వచ్చి నిజంగా ఈ బొజ్జాన కొండ ఏరియా కానీ ఊడేరు కానీ మాటూరు కానీ మాకవరం కానీ మా ఏరియాలన్నీ కూడా నీటి ముంపుడు అయిపోయాయి. ఎకరా 32,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రభుత్వం ఈవేళకి 5 రోజులు బట్టి వర్షాలు పడుతున్నా సరే ప్రభుత్వం అధికారులు ఎవరు కూడా చేమకుట్టినట్టు కూడా కనిపించలేదు అధికారులకి. మరి అధికారులు ఈవేళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియలేని పరిస్థితి. అధికారులు నిజంగా పని చేస్తున్నారా చేయలేదా? అధికారులు దేని మీద ఉన్నారు? అధికారులు నిజంగా ఆఫీస్కే పరిమితం అయ్యారా? కాకపోతే ఇక్కడ డిపార్ట్మెంటు ఏరియాల వారిగా చూడవలసినంత అవసరం ఉందా లేదా? ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇవాళకు వచ్చి పట్టించుకునే మార్గం కనిపించలేదు. ఇవాళ చెర్లోపల కండువ అంతా కూడా పూర్తిగా నీటి ముంపుడు అయిపోయి కూర్చుంది. నీటి ముంపుడే కూర్చొని కారణం ఏంటంటే ఇదంతా కూడా ఆవకండువ పూర్తిగా కలుషితం అయిపోవడంతో ఈ రకంగా నీటి ముంపుడు వచ్చింది. పూర్తిగా కట్టుకాలన్నీ కూడా ఆవకండువలో కప్పేశారు. ఈ కప్పేసేసి ఇదంతా కొండకర్లు ఆవకపోవాల్సిన నీరంతా కూడా ఇటుపక్క తనిపెట్టేసింది. ఈ ఓవర్ బ్రిడ్జిలు వేశారు. ఓవర్ బ్రిడ్జిల నుంచి కూడా నీరు పోవలేని మార్గం ఉంది. దీనికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టి దీనికి వెంటనే కూడా గవర్నమెంట్ వారు రైతులకి పంట సాయం అప్పచెప్పాలని, విత్తనాలు పరిశ్రమలన్నీ కూడా అందజేయాలని, ఈ రైతులకి నష్టపోయి పరిసరం అందించాలని చెప్పేసి కోరుకుంటూ గత 10-15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పడుతున్నాయి. ఈరోజు అనకాపల్లి ఇక్కడ బొజ్జనకొండ కానీ ఇక్కడ ఊడేరు కానీ మాటూరు కానీ మొత్తం పొలాలన్నీ కూడా ఈరోజు తీవ్రంగా మునిగిపోయినాయి. అదేవిధంగా ఎక్కడో డ్రైనేజీలు పోయినాయి. ఈ మునిగిపోయిన దానికి కనీసం ఈ వాటర్ పోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సరైన చర్య చేపట్టలేదు. దాంతో తీవ్రంగా రైతులకి తీవ్రమైన పంట నష్టం అనేది వచ్చింది. ఈరోజు ఇప్పుడిప్పుడే ఉడిశారు. దాదాపు 10,000, 20,000, 30,000, లక్ష రూపాయలు, 2 లక్షల వరకు ఈరోజు రైతులు పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి కూడా ఈరోజు పోయి మొత్తం 10 రోజులు బట్టి కూడా పంట మునిగిపోవడం వల్ల మొత్తం పంట అంతా నాశనం అయిపోయి ఉండిపోయింది. కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద సరైన చర్యలు చేపట్టలేదు. దీంతో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఈ నీరంతా బయటికి వెళ్ళేటట్టు చూసి ఆ పంట పొలాలు వెంటనే బయటకు వచ్చేటట్టు చూడాలి. ఎందుకంటే ఇక్కడ బయటికి వెళ్ళడానికి చాలా తక్కువ ఉంది. ఇక్కడ అవుట్కట్స్ అనేది చాలా తక్కువ ఉంది. దీంతో ఎక్కడికక్కడ నీరు అనేది నిలవైపోయి ఈరోజు రైతులకి ముప్పని వచ్చింది. ఇది ఎందుకంటే ఆ పైనుంచి కొండిపాలెం చేనులగ్రవరం కాడి నుంచి కూడా మొత్తం పండ్ల నుంచి మొత్తం యాగంతగా వెళ్ళిపోతుంది. సబ్బవరం మండలం నుంచి కూడా కొంత నీరు అనేది ఇక్కడికే మనది రావడం జరుగుతుంది. ఈ బొజ్జన చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండిపోయింది. దీనికి కానీ మనం సరైన చర్యలు చేపట్టకపోతే ఈరోజు విజయవాడకి గుడిమేర ఇలాగా అయితే వచ్చి విజయవాడ మనం కోటేసిన రేపు అనకాపల్లి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇలా చిన్న వాగులన్నీ వచ్చి ఏలేరు కాలాగలిసి మొత్తం అన్నీ కలిసి కానీ కొట్టేసినట్టయితే ఈరోజు అనకాపల్లికి కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు కూడా ఉన్నాయి. అనకాపల్లికి కూడా సరైన అవుట్కట్స్ లేవు. ఇదంతా రైతులకు కూడా
పంటలతో పాటు రేపు ఒకనాడు జనానికి కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ముందు జాగ్రత్త చర్యలుగా ఈ వరద నీరుని సరైన మార్గంలో వెళ్ళిపోయే విధంగా రైతుల నష్టంని వెంటనే నష్టపరిహారాలు చెల్లించే విధంగా, అదేవిధంగా మళ్ళీ ఈ వర్షాలు తగ్గిన తర్వాత పంటలు వేసుకోవడానికి అవసరం విత్తనాలు కానీ ఎరువులు కానీ కూడా అందించాలని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అకాల వర్షాల వల్ల అనకాపల్లి జిల్లా వ్యాప్తంగానే సరే భారీ వర్షాలు పడ్డాయి. మొత్తంగా ఈ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న వాగులన్నీ కూడా, చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి. ఈరోజు అనకాపల్లిలో ఏదైతే ఊడేరు ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉండే మొత్తం పొలాలన్నీ కూడా అటు సబ్బవరం దగ్గర నుంచి ఉండే ఆ వాగులన్నీ కూడా ఈ ఊడేరు ఈ చివర ఇక్కడ బొజ్జన కొండ దగ్గర ఉండే మొత్తం ఈ ప్రాంతాల్లో రైతులందరికీ కూడా ముంపు గురి చేసింది. దీన్ని ఈరోజు మేము సిపిఎంగా పరిశీలన చేసాం. దాదాపుగా ఈరోజు నేషనల్ హైవే పక్కనే పెద్ద పెద్ద లేఅవుట్లు వీటన్నిటిని కూడా వేసేయడంతో కూడా ఈ నీళ్లు వేరే ఛానల్ ద్వారా మళ్ళీ అటు సముద్రంలో కలిసే శారదా నదిలో కలిసే మార్గం లేక ఈరోజు ఈ యొక్క వర్షాల వల్ల అనకాపల్లి జిల్లాలో ఉండే ప్రాంతంతో పాటు మునగపాకలో ఉండి ఇటు తోటాడి నుంచి అటు ఆవు భూముల నుంచి అటు అలాగా శారదా నదిలో కలిసే పరిస్థితి అనేది ఉంది. ఆ రకంగా లేకుండా కూడా ఈరోజు మొత్తం రైతాంగం ఏదైతే పంట పొలాలు వేసారో ఆ పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇప్పటివరకు రైతులు ఈ పంట పొలాలను మునిగిపోయి ఆందోళన చెందుతుంటే అధికార యంత్రాంగం కానీ, లేదనుకుంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ, లేదనుకుంటే ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటివరకు కూడా రైతాంగాన్ని పరిశీలించడం కానీ, పంట భూములు పరిశీలించడం కానీ ఇవేమి కూడా చేయలేదు. మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ ఊడేరు ఈ ప్రాంతంలో గండికొట్టడం, ఇప్పుడు పైనుంచి రిజర్వాయర్ నుంచి కూడా చాలా నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రైవాడ్ రిజర్వాయర్కి సంబంధించి కానీ, ఏలేరు కాలువకు సంబంధించి కానీ ఈ వాటర్ అంతా కూడా వచ్చి మళ్ళీ ఈ గ్రామాల్లోని కూడా పంట పొలాల్లోని కూడా ముంచే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి ఆందోళన పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కూడా ఎక్కడైతే ఈ కరకట్టలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మరమ్మతుల కోసం ఎక్కడైతే ఉన్నాయో గండి కొట్టే అవకాశం ఉందో వాటన్నిటిని కూడా రిపేర్ చేయాలని చెప్పేసి, అలాగే పంట నష్టపరిహారాన్ని వెంటనే వచ్చి పరిశీలన చేయాలని చెప్పేసి, అలాగే ముంపు గురవుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పర్యటన చేసి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.